హలో ఎవ్రీవన్, ఈరోజు మీకు ఆలూ దహీ కర్రీ అయితే చూపిస్తున్నాను. దీనికి ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసుకోవాలి. ఈ వేడెక్కిన నూనెలో 1 టీ స్పూన్ జీలకర్ర వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక బిగ్ సైజ్ ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా స్టవ్ సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే ఆనియన్ అనేది మాడిపోతుంది. తర్వాత ఈ ఆనియన్ ఫ్రై అయిన తర్వాత 2 పచ్చిమిర్చిని కట్ చేసుకొని దానిలో వేసుకోవాలి. ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న ఆనియన్స్లో టేస్ట్ తగ్గ సాల్ట్, 1 చిటికెడు పసుపు, తగినంత ధనియా పౌడర్ వేసుకొని ఫ్రై చేసుకొని, ఈ దహీ ఆలూ కర్రీకి టమాటా అనేది బాగా టేస్ట్ వస్తుందండి. టమాటాని పేస్ట్లా చేసుకొని, ఒక బిగ్ సైజ్ టమాటాని పేస్ట్లా చేసుకుని దాంట్లో వేసి ఈ టమాటా పేస్ట్ నుంచి ఆయిల్ అనేది సెపరేట్ అయ్యేదాకా ఈ గ్రేవీ అన్నది బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీలో మోస్ట్ ఇంగ్రీడియంట్ ఆలూని బాయిల్ చేసి ముక్కలుగా కట్ చేసుకుని ఆయిల్ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నప్పుడు దాంట్లో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని 75% సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఆలూ పీసెస్ని మనం ఆనియన్ టమాటా గ్రేవీలో యాడ్ చేసుకోవాలి. ఈ దహీ ఆలూ కర్రీ చపాతీ, పూరి, రైస్ చాలా టేస్ట్గా ఉంటుంది. గ్రేవీ అనేది కంప్లీట్గా రెడీ అవుతుందండి. నెక్స్ట్ ఈ ఆనియన్ పీస్ని తీసుకువెళ్ళి గ్రేవీలో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని నెక్స్ట్ ఒక ఫుల్ ఆఫ్ బౌల్ నిండా పెరుగు అన్నది ఈ కర్రీలో వేసుకొని నెమ్మదిగా గరిటతో కలుపుకోవాలి. ఆలు అన్నది బ్రేక్ అవ్వకుండా కలుపుకొని స్టవ్ అన్నది సిమ్లో ఉంచి ఒక 2 మినిట్స్ బాయిల్ చేసుకుంటే మనకి ఆలూ దహీ కర్రీ అనేది రెడీ అవుతుందండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే టమాటా అన్నది చాలా జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకోవాలి. అది ఎక్కువైనా ఈ కర్రీ అనేది పులుపు వచ్చేస్తుందండి. అందుకు టేస్ట్ తగ్గ టమాటా, టేస్ట్ తగ్గ పెరుగు యాడ్ చేసుకుని ఈ ఆలూ దహీ కర్రీ అన్నది రెడీ చేసుకుంటే చాలా బాగుంటుంది. రెడీ అయిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఈ చపాతీలోకి అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి కర్రీ అన్నది ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.